లక్కీ ఇవాళ టిఫిన్ ఏం చేసావు? బాబాయ్ హోటల్ నుంచి మంచి గీ కారం దోశ తెప్పించనా? ఇదిగోండి మీ టిఫిన్. ఇదేంటి? కాకరకాయ కరివేపాకు హెల్తీ డ్రింక్. ఎవడు తాగుతాడు? టిఫిన్ అంటే తినేలా ఉండాలి లక్కీ, ఇలా తాగి చచ్చేలా ఉండకూడదు. అన్నాయ్ మదనాన్ని మీద పగబట్టింది అనుకుంటున్నావా? కాదు, మనిషి నుంచి మహాత్ముడిగా మార్చాలని ఫిక్స్ అయింది. ఈ జ్యూస్ తాగితే నీ ఆకలి చచ్చిపోతుంది, దాని తర్వాత నువ్వు కూడా. నాకు అదే భయం ఉందిరా. బన్నీ నువ్వు ఎక్కువ మాట్లాడకు, నీకు కూడా టిఫిన్ ఇదే. వదినా, మా అమ్మ నన్ను నీకు అప్పగించింది పెంచి పెద్ద చేయమని, కానీ ఇలా పంచభూతాల్లో కలిపేమని కాదు వదినా. అన్న, నాతో ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. వదిన స్నానానికి వెళ్ళినప్పుడు మనం సీక్రెట్ గా బిర్యానీ ఆర్డర్ చేసుకుందాం. కదా డెలివరీ బాయ్ వచ్చి బిల్లు కొడితే మీ వదిన తెలిసిపోతుంది కదా. నువ్వు టెన్షన్ పడకన్నా, నీకు కిందికి వెళ్ళి పార్సల్ తీసుకొచ్చి నీకు సీక్రెట్ గా అందిస్తాను. బెడ్రూమ్కి వెళ్ళి లాగించేసే. ఏం వాసనరా! ఈ లెగ్ పీస్ చూస్తుంటే నా సాఫ్ట్వేర్ లేక ఒక మీనింగ్ వచ్చినట్టు. అన్నయ్య, నీ మీనింగ్ లో నాకు కూడా కొంచెం వాటి ఇవ్వు, ఎందుకంటే ఈ ప్లాన్ చేసింది నేనే కదా. సర్లే, నీకు సగం నాకు సగం గబగబ తినేద్దాం. ఏంటండి ఇక్కడ వాసన వస్తుంది? వాసన? అరే అదేం లేదే, అది అది బని పిత్తేసిండు. వదిన కొద్దిగా గ్యాస్ ప్రాబ్లం ఉంది. నిజమా? మరి మీ మూతికేంటి మసాలా అంటుకుంది? అది మసాలా కాదు లక్కీ, ఎండలో తిరిగి తిరిగి నా ముఖం మీద పిగ్మెంటేషన్ వచ్చింది. వదిన, అన్నయ్యకి విటమిన్ బి బిర్యానీ లోపం ఉంది. మరి ఇదేంటి? నేను మీకోసం హెల్దీగా సలాడ్లు ప్రిపేర్ చేస్తుంటే మీరు దొంగతనంగా బిర్యానీలు తింటారా? అది కాదు లక్కీ, బన్నీగాడు బలవంతం చేస్తే ఆర్డర్ పెట్టుకున్నాం. ఆర్డర్ పెట్టింది నువ్వు, పేమెంట్ చేసింది నువ్వు, నేను మధ్యలో డెలివరీ బాయ్ మాత్రమే వదినా. సరే, ఇప్పుడు దీనికి పనిష్మెంట్ గా వారం రోజుల పాటు ఇంట్లో వంట ఉండను, 3 పూటలు రాగి జావ తాగాల్సిందే మీరు. ఒరే బన్నీ, నీ ప్లాన్ వల్ల ఉన్న గడ్డి కూడా పోయిందిరా. కనీసం స్టార్ అయినా కొనిపెట్టు, రాగి జావ తాగడానికి ఈజీగా ఉంటుంది. అన్నయ్య, పెళ్ళం పెట్టిన తిండి తింటే పుణ్యం వస్తుందో లేదో తెలియదు, కానీ పరలోకం మాత్రం గ్యారంటీగా వస్తుంది. బన్నీ, నా జీవితం అంతా ఇన్కమ్ ట్యాక్స్ లోకి పోతే నా జీవితం అంతా డైటింగ్ ట్యాక్స్ కే పోతుందిరా. బరువు తగ్గాలంటే జిమ్ కి వెళ్ళక్కర్లేదు, నా చేతి వంట తింటే చాలు. అవును, వారం రోజులు తింటే మనిషి మాయమవుతాడు.